నమస్తే, వెల్కమ్ టు 1TV స్పెషల్ ఫోకస్. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు కొంతమంది జీవితాల్లో ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. ఆ పరిచయాలు కాస్త వివాహేతర సంబంధాలకు దారితీసి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా మరికొంతమంది కిలాడీల మాయలో పడి ఆస్తులను పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది జీవితాలు ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. సామాజిక మాధ్యమాలు వివాహ బంధాలను బలహీనపరిచి భర్తను భార్య, భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. సంసారాల్లోకి చొచ్చుకొస్తున్న సోషల్ మీడియా కనీ విని ఎరుగని దారులకు దారివేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువ. భావస్వేచ్ఛ ప్రకటనకు ఈ సామాజిక మాధ్యమాలు తొలినాళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ అవే వేదికలు ఇప్పుడు దారుణమైన నేరాలకు, నేర ప్రవృత్తికి పాటలు వేస్తున్నాయి. సోషల్ మీడియాలో మొదలయ్యే పరిచయాలు ఎటెటో దారితీస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లోని పరిచయాలన్నింటినీ ఒకే ఘటన కట్టడానికి లేదు. కానీ స్వార్థంతో దుర్వినియోగం అవుతున్నవే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను ముందుగా విప్లవ భావాలకు, తమ వాయిస్ వినిపించడానికి ఉపయోగపడేవి. రాను రాను అంతా మారిపోయింది. స్వార్థపరులు వీటిల్లో దూరిపోయారు. స్కామ్లు, ట్రాప్లు చేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఇప్పుడు ఆ ట్రాపుల పరిధి విస్తృతమై మోసాలు, హత్యలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కుటుంబాల్లో జరుగుతున్న అన్ని రకాల దారుణాలను చూస్తున్నాం. నెట్టింట్లో సంసారాలను బుగ్గి చేసుకుంటున్న వాళ్ళు ఎందరో. ఫేస్బుక్ పరిచయాలు ఎంతటికి తెగిస్తాయో తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసిన 18 ఏళ్ల యువతి ఎపిసోడ్ ఒక ఉదాహరణ. మన దేశంలో ఫేస్బుక్ వినియోగం అధికం. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటోంది. రోజు గంటల తరబడి వాటిల్లోనే కాలక్షేపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఫేస్బుక్ అందరికీ చేరువైంది. మన దేశంలో ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న వారిలో మహిళల సంఖ్య 23 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి స్థానం ఇన్స్టాగ్రామ్ది. 27% ఇన్స్టా అకౌంట్స్ మహిళలది. చిన్న పెద్ద అనే తేడా లేదు. అన్ని వయసుల వారు సోషల్ మీడియాకు బానిసలే. ఈ క్రమంలోనే చిచ్చు రేగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. స్నేహితులు ఈజీగా పెరిగిపోతున్నారు. చాటింగ్లు చేస్తూ మాట తీరు నచ్చితే చాలు ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారు. అయితే ఇలాంటి స్నేహాలు కొన్నిసార్లు ప్రేమ వరకు దారితీస్తున్నాయి. కొన్నిసార్లు మోసపోయిన వారు ఉన్నారు. అయితే తాజాగా ఓ 18 ఏళ్ల యువతికి ఇన్స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. 19 ఏళ్ల యువకుడు బైజాగ్కు చెందిన యువతితో స్నేహం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోని యువకుడిని కలిసేందుకు హైదరాబాద్కు వచ్చింది ఆ యువతి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన బాలికను ట్రాప్ చేశాడు. కొన్నాళ్లు స్నేహంగా నటించిన అతగాడు
ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరికి తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్బంధించాడు. బాలికపై పదే పదే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. హోటల్ రూమ్లో గత 20 రోజులుగా నిర్బంధించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో యువకుడు హోటల్ రూముకు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అలా దాదాపు 20 రోజుల పాటు ఒకే రూమ్లో బంధించుంచాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. చివరికి ధైర్యం చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వాట్సాప్ ద్వారా కరెంట్ లొకేషన్ షేర్ చేసింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని హైదరాబాద్కు వచ్చి షీ టీమ్స్తో చెప్పారు. రంగాల్లోకి దిగిన షీ టీమ్ లొకేషన్ ఆధారంగా చేసుకుని హోటల్కు వెళ్లాయి. యువతిని కాపాడాయి. ఆ తర్వాత 19 ఏళ్ల నిందితుని కూడా అరెస్ట్ చేశారు. తనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. బాధిత విద్యార్థిని ఇంజనీరింగ్ చేస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. నిందితుడు తనను హైదరాబాద్కు రమ్మని బెదిరించాడని, తనను 20 రోజుల పాటు హోటల్ గదిలో బంధించాడని బాధితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.